ఆలోచన సమాధానం సాయంకాల సమయంలో ప్రభా సంఘంలో ప్రభా మేమందరం కూడి చేరి నేను ప్రార్థించుకుంటున్నాను. అనేక మంది దినాన్ని చూడగలిగిపోయినప్పటికీ ప్రభా వారికి మంచి వారం కాదు వారం కాదు కానీ ఎవరు నేను ఇష్టమైన ద్వారా సుచరంగా నడిపిస్తున్నా ప్రభా తన రోజు ప్రభాను తన ఆత్మ తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు ప్రభావం చివరి దినం మేమందరం కూడి శుద్ధించకు రేపు శుభ శుక్రవారంగా మేమందరం ప్రభా ప్రార్థించటకు చెరువు మీద పడిన 7 మాటలు ధ్యానించటకు పాటల ద్వారా నా మహిమ పరచుబట్టి చేస్తున్న ఆరాధన ద్వారా మహిమంత ప్రభావం మా ప్రభుని రక్షణ రారాజు యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్ఠమైన నామములో వేడుకొనుచు వాక్యం ద్వారా మాతో మాట్లాడను యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడి దేవుని మహిమ పలుకుతాం. ఈ సమయానికి ఈరోజు మనందరం కూడా సంతోషంతో ఆనందంతో అందరూ కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఆయన ఇచ్చిన ఈ క్షణాన్ని బట్టి ఇన్ని రోజులు దేవుడు నడిపించిన విధానం బట్టి ఆయన సన్నిధిలో అందరం కలిసి ఉన్న విధానం బట్టి నీకేమి చెల్లింతునయ్యా, సిలువలో నీవు చూపిన ప్రేమకై మాటలతో ప్రకటించిన, పాటలతో కనపరిచిన, ఆత్మతో ఆరాధించిన నా యేసయ్య కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాను. వచ్చి దాసుడవైన యేసయ్య
సిలువలో నీవు చూపిన ప్రేమకై నీకేమి చెల్లింతుమయ్యా. సిలువలో నీవు చూపిన ప్రేమకై విలువను మార్చావు. కలువరిగిరిని రక్షణని గుడిగా మార్చావు. సిలువను మోసి దాని విలువను మార్చావు. కలువరిగిరిని రక్షణగిరిగా మార్చావు. పాపినైన నన్ను మార్చి నా గతి చూపిన యేసయ్యా. పాపినైన నన్ను మార్చి నా గతి చూపిన యేసయ్యా. నా గతి చూపిన యేసయ్యా. ఆత్మతో ఆరాధించన నా యేసయ్యా. ఆత్మతో ఆరాధించన. ఆత్మతో ఆరాధించన నా యేసయ్యా. ఆత్మతో ఆరాధించన. నీకేమి చెల్లింతుమయ్యా. సిలువలో నీవు చూపిన ప్రేమకై నీకేమి చెల్లింతుమయ్యా. సిలువలో నీవు చూపిన ప్రేమకై మాటలతో ప్రకటించనా. పాటతో గణపరచనా. మాటలతో ప్రకటించనా. పాటతో గణపరచనా. ఆత్మతో ఆరాధించనా నా యేసయ్యా. ఆత్మతో ఆరాధించనా. ఆత్మతో ఆరాధించనా నా యేసయ్యా. ఆత్మతో ఆరాధించనా. హల్లెలూయా. కొరడా గాయముతో తలపై ఏమతో కీర్తన పాడుతూ అందరం కూడా దేవాదేవునికి మహిమపరుచుకుందాం. సిలువలో రక్తము ధారలతో కొరడా గాయముతో తలపై నేరముతో కలువరి సిలువలో రక్తము ధారలతో కొరడా గాయముతో తలపై నేరముతో కలువని తీసివేసిన రుద్రమే ఎదురాయనా. సిలువపై తవేదనా. ఈ పాపి కొరకు ప్రాణత్యాగమా. ఓ యేసయ్యా నాకు అందరి దయా.
తెలియని నీకు, ఏ నేరము తెలియని నీకు, ఏ పాపము ఎరుగని నీకు, ఏ నేరము తెలియని నీకు, జనులందరి దోషాలను భరించితివి, ఎనలేని అవమానాలు ఎదుర్కొంటివి, లోక రక్షణే నీకు వేయనంటివి, సిలువయాగానికై అడుగులెత్తివి, శిక్షణ భరించి రక్షణ నాకిచ్చి, భారము గ్రహించి నా పాపము తొలగించి, శిక్షణ భరించి నా రక్షణ నాకిచ్చి, భారము గ్రహించి నా పాపము తొలగించి, కలువరిలో నా తండ్రి వేదనతో పయనమా. ఓ యేసయ్యా, ఊహకు అందని దయా, వివరించిన చాలని ప్రేమ నీ దయా. ఓ యేసయ్యా, ఊహకు అందని దయా, వివరించిన చాలని ప్రేమ నీ దయా. కలువరి సిలువలో రక్తపు ధారలతో, కొరడా గాయముతో, తలపై హేరముతో, పాప పరిహారివి నా యేసయ్యా, తప్పులెన్నో మన్నించావయ్యా, పాప పరిహారివి నా యేసయ్యా, తప్పులెన్నో మన్నించావయ్యా, జీవజలము నీవేగా నా యేసయ్యా, చేదు చిలక నీకే ఇచ్చినామయ్యా, కరములను చాపినంత తీసినావయ్యా, క్షమాపణ కోరితే నీ కరుణామయ్యా, మమతను చూపించి నిత్యములను పిలిచి, మహిమలను చూపి నన్ను సుప్పినిగా మార్చి, మమతను చూపించి నిత్యములను పిలిచి, మహిమలను చూపి నన్ను సుప్పినిగా మార్చి. ఓ యేసయ్యా, ఊహకు అందని దయా, వివరించిన చాలని ప్రేమ నీ దయా. ఓ యేసయ్యా, ఊహకు అందని దయా, వివరించిన చాలని ప్రేమ నీ దయా. కలువరి సిలువలో రక్తపు ధారలతో, కొరడా గాయముతో, తలపై హేరముతో, కలువరి సిలువలో రక్తపు ధారలతో, కొరడా గాయముతో, తలపై హేరముతో, తనువునే తీసివేసిరా, రుధిరమే ఏరులాయనా, సిలువపై ఇంత వేదన, ఈ పాపి కొరకు ప్రాణత్యాగమా. ఓ యేసయ్యా, ఊహకు అందని దయా, వివరించిన చాలని ప్రేమ నీ దయా. ఓ యేసయ్యా, ఊహకు అందని దయా, వివరించిన చాలని ప్రేమ నీ దయా. హల్లెలూయా. నీ కోసమా, నా కోసమా ఈ కలవరు పైన కింద పడుకుంటూ దేవుని మనం కోసం నీ కోసమే, అది నా కోసమే, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము,
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని వాడుతో మోపైన ఉమ్మలతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలిపోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముల్ల కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము, జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముల్ల కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కన బల్లెముతో ఒక్క పాటు పొడిచితివి. తండ్రి, వీరు చేయనిదేదో వీరగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకున్నావా పరమ తండ్రి. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. హల్లెలూయా. అందరూ లేచిన వెంటనే కొద్ది నిమిషాలు సత్యమతో దేవుని ఆరాధిద్దాం. రేపటి దినాన మనమందరం ఆయన యొక్క శిలువ మరణం నిమిత్తము సిద్ధపడడానికి మనమందరం సిద్ధపడబోతుండగా మందరం ఆత్మతో సత్యంతో దేవుని శుద్ధాకాశం దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధురానికి వందనాలు, స్వర్గీయానికి కర్తానికి స్తోత్రాలయ్యా.
వ్యాధులలో బాధల్లో కన్నీరు తుడిచిన దేవుడు. ఆయన మధురమైన ప్రేమను మనం విడవలేక అనుక్షణము ఆలస్యం కలగదు. నిరంతరము మనకి ఇచ్చిన దేవుడు స్తుతిద్దాం. సజీవుడా సంపూర్ణుడా నాకు తెలిసేదా
జోలికి నడిపించిన దేవానికి అనేక మంది మాత్రం ధనులైన వారు ఉన్నప్పుడు, శ్రేష్టమైన వారు ఉన్నప్పుడు విలువలేని మా కోసం వచ్చిన దేవానికి మా మీద రాళ్ళు విసిన మనుషులు ఆదుకుంటూ వచ్చిన మా ప్రియబడిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు మహిమ. ఈ మధ్య యవనస్తులు ఉన్నారు, యవనస్తులందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. ఆత్మదేశంతో దేవుని ఆరాధిద్దాం. శ్రేష్టమైన జనాన్ని విలువలేని మన కొరకు వచ్చిన దేవుడు మన వెతుకుట ఆపకుండా ప్రేమించడం మరవకుండా ఆరాధిద్దామని దేవుని స్తుతిద్దాం. శ్రేష్టమైన జనము విలువలే నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు విలువలేని నా కోసం
ఆయన మరొక వివేకమైన బాధ్యత నడిపిస్తున్నాను ప్రభు. ఆత్మతో సత్యతో దేవుని స్తుతిస్తూ ఆరాధన దేవుని సమర్పిస్తున్నాం. భాష్యం గారు బ్యూలాజీ గారు ప్రార్థన చేసి మీరందరూ ఏకమిద్దాం. సర్వంత దైవ సేవకులను ఆత్మీయ తండ్రి మన సంఘ కాపరి చివరి దినం వారి యొక్క వర్తమానం అందిస్తారు కనుక సిద్ధపడండి. దేవానికి వందనాలు తెలుస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. మార్గం తెలియక తండ్రి నేను తప్పిపోయిన మమ్మల్ని ప్రభా, అయ్యా ఏమి దారి తెలియక నిలిచిపోయిన మమ్మల్ని ప్రభా, అయ్యా 100 మంది కొరకు కాదు నా కొరకు తప్పిపోయిన నా కొరకు నువ్వు మరలా వచ్చి ఉన్నావు. నీకు వందనాలు అయ్యా. రక్షించావు, నీకు వందనాలు. సిలువ వేయబడ్డావు, నీకు స్తోత్రాలు. బలిదానముగా ప్రభా నువ్వు రక్తము చిందించి మమ్మల్ని విడిపించావు, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు. విలువలేని నా కోసం అయ్యా తండ్రి నన్ను వెతికి రక్షించిన దేవా నీకు వందనాలు. నన్ను ప్రేమించిన దేవా నీకు స్తోత్రాలు యేసయ్యా తండ్రి. నాయన మరలా నీ తట్టు తిరగడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు యేసు. నీకు వందనాలు తండ్రి. వెలపెట్టి కొని ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డగా నన్ను మార్చి ఉన్నావు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నీతిమంతులుగా తీర్చిదిద్దిన విధానం బట్టి నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణం తీసుకోగలం తండ్రి. నాయన రక్షణ పాత్రలు చేయించుకొని సన్నిధికి వచ్చిన మమ్మల్ని మా తట్టు చూడమని అడుగుతున్నాను అయ్యా. ఇన్ని దినముల నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి. నాయన ఉపవాసం ఉండి అనేక మంది వచ్చినారు తండ్రి. నాయన వారిని కూడా దీవించాడు ప్రభా. ఈ చివరి దినాన్ని ఇక్కడ మేము ముగించుకోబోతుండగా ప్రభా నువ్వు నాతో మాతో ఏం మాట్లాడినే ఉన్నావో నీవే మాట్లాడి మమ్మల్ని తండ్రి ఆదరించి నడిపించమని ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ స్థలాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ నువ్వు మమ్మల్ని తండ్రి నాయన చూస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ అభిషేకం ఇక్కడ కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు. మీరే ఘనత మహిమ పొందండి. ఆది నుండి అంతవరకు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రస్తుతం దానికి స్తోత్రం. అందరు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. మరి ఈ దినం నూతనంగా వచ్చిన మన మధ్యకి నూతనంగా వచ్చేసిన బ్రదర్ ఒకసారి లేచి నిలబడతారు. అందరు చప్పలు పడితే వారికి ఆహ్వానం తెలియజేద్దాం. వారు సీరియల్ ఆర్టిస్ట్ గారు, రంగుల రాట్నం వగేరా. వారు గుడ్ నేమ్ సుకుమార్. అందరు చప్పలు కొట్టి దేవుని నామాన్ని మన సంఘానికి ఆహ్వానం తెలియజేస్తున్నారు. సంఘ సంబంధముగా ఎవరు మాట్లాడద్దు. ఒకరు మాట్లాడినప్పుడు వినాలే తప్ప మాట్లాడకూడదు. వాక్యం చదవమన్నప్పుడు చదవడం తప్ప. సంఘ సంబంధంగా ప్రతిష్ఠించుకున్న ఈ ఉపవాస పండుగలు మరి క్రైస్తవ సమాజం సిలువ ధ్యానాలుగా కొన్ని సంఘాలు, మనమైతే రాకడ పండుగలుగా మనం పురస్కరించుకుని ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనం మర్చిపోయే దినాల్లో మరొకసారి జ్ఞాపకం చేసుకుని సిద్ధపడడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి చాలామంది రాకడికి సిద్ధపాటు కలిగి ఉన్నారని నమ్ముతున్నాను. నమ్మిన వారు ఒకసారి చేయి పక్కకి బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ చివరి వారం హోలీ వీక్, పరిశుద్ధ ఆదివారం. మట్ల ఆదివారం తర్వాత పరిశుద్ధ ఆదివారం. రేపటి దినమందు శుభ శుక్రవారం. ఆదివారం దినమున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండుగ కనుక ఆ పండుగతో మన వ్రత దినాలు ముగిసిపోయి ప్రభు యొక్క నామ మహిమార్థమే మనము ఇంకను ప్రభు యొక్క కృప కొరకు ఆయత్తపడడానికి సిద్ధపడుతున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. మరి చాలామంది ఈ దినాలు నిన్న ఏ దినం కోసం ధ్యానించాం?
మొన్న ఏ దినం కోసం ధ్యానించాం చెప్తారా? ఏంటి మొన్న 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 నిన్న నిన్న వేషధారణ, మొన్న మొన్న వేషధారణ, నిన్న అమ్మా నిశ్శబ్దము ద్రోహం, సైలెంట్. ఓకే, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానాలు కొంత ఈ 4 దినాల్లో మనము ధ్యానిస్తూ ఉన్నాం కనుక చాలామంది ఈ హోలీ వీక్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాల పరిచర్య చేసేవారు ఉన్నారు. ప్రభు బల కొరకు కూడా సిద్ధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఈ సమయం ముందు నాకు ఇచ్చిన తలంపును బట్టి దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. ఇది ఫినిషింగ్, అంటే 40 దినాలకి ఫినిషింగ్గా ఫైనల్గా మెసేజ్ ఇవ్వాలని మరి కోరినప్పుడు నేను నిలవడం జరిగింది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. తీసిన వారు చదివి సహాయం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకము కలదు. చాలండి. ఈ చదవబడిన భాగంలోని ఇక్కడ యోబు గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనంలోని ఒక మాట మనకి చదివాం. వృక్షము చెట్టు నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకము కలదు. అందరూ ఆమె చెప్పాలి. ఈ 40 దినములు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి మనం చాలామంది కడుపు కాల్చుకొని భోజనాన్ని త్యాగం చేశారు, సమయాన్ని త్యాగం చేశారు, ధనాన్ని త్యాగం చేశారు. ప్రతిష్ఠించుకుని 40 దినాలు కూడా వ్రత దినాలుగా ముస్లిమ్స్ రంజాన్ ఎలాగో క్రైస్తవులు ఈ 40 దినాలు కూడా ప్రాముఖ్యత. మరి సమాజంలో కూడా చాలామంది ఇలా చేయటం మంచిది. వ్యక్తిగతంగా ఎవరింటి దగ్గర వారి ఉండిపోవడం కంటే ఒకే స్థలంలో కూడి ఇలాగా ప్రార్థించడం అన్నది చాలా మేలు కలిగిస్తుందని ఒక క్రైస్తవేత్తలు ఈ గాంధీనగర్ పెద్దలు గణపతి గారు చెప్పారు. మనకంటే ఎక్కువ సంతోషిస్తున్నారు వారు. హల్లెలూయా. అలాగే పక్కనున్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నవారు కూడా ఏమిటి ప్రవాహం వల్ల వస్తున్నారని ప్రభు యొక్క ఉనికి వెల్లడైంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు యొక్క నామం మహిమపరచబడ్డది. ప్రభు నామాన్ని బట్టి చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మేలు కలుగుతుంది. ఇది చాలా మంచిదని ఎవరో కాదు, క్రైస్తవేత్తలే చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యాలు. కనుక ఒక రకంగా చూస్తే చిగురించే జీవితం ఈరోజు అయిపోలేదు. ఈ 40 దినాలు వృధా కాలేదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58 తీయక్కర్లేదు, కానీ మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. ఆమేన్. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండడు. ఈ 40 దినాలే కాదు, ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. మీరు కూడి వచ్చడం మంచిది, ప్రార్థించడం మంచిది, విజ్ఞాపన చేయటం మంచిది. అహరోను ఊరుల వలె మోషే చేతుల్ని ఆదుకోవడం మంచిది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మరి పిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, స్త్రీ పురుషులు, సంఘం అందరూ కూడా ఏం చేశారంటే
ప్రతిరోజు కూడా ఒక ట్రీట్ వారు ఇవ్వడం జరిగింది. నిన్న దినమున కూడా నా బర్త్డే సందర్భం కూడా మరి నేనేమి చేయలేదు, నా పక్షంగా మీరందరూ చేశారు. నాకు ఏమి కావాలో అన్నీ కూడా ఎరిగి దేనికి స్తోత్రం తెలియదు. నేను అనుకున్నాను, నేను చాలా సంతోషించాను. నా అక్కర ఎరిగి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి అవసరతలు ప్రభుత్వం ఇచ్చాడు. అందువల్ల నాకు సంతోషం. అందుకోసం మీ ద్వారా పొందినవన్నీ కూడా బట్టి నేను ఏంటంటే అది సువాసనగా భావించాను. ఆమెను చెప్పండి హల్లెలూయా. కనుక మీ హృదయంలోని నేను ఉన్నానని మరి సంతోషించాను. దేనికి స్తోత్రం హల్లెలూయా. అలాగే ప్రార్థన అన్నది వృధా కాదండి. చాలాసార్లు ఏంటంటే ఒకసారి ఏలియా ఒక్కసారి ప్రార్థన చేసిన వెంటనే అగ్ని ఆకాశం దిగింది. దేనికి స్తోత్రం తెలుద్దాం. వర్షం కొరకు ప్రార్థన చేశాడు ఎన్నిసార్లు? సుమారు 3.5 సంవత్సరాల. అయితే ఎన్నిసార్లు అంటే 3.5 సంవత్సరాలు చేసి 7 సార్లు చేశాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఒక్కసారి ప్రార్థిస్తే ఆకాశం నుండి అగ్ని కురిపింది. మరి వర్షం కొరకు 7 సార్లు చేయవలసి వచ్చింది అంటే ప్రియమైన దేవుని బట్టిరా ఒక్కొక్కసారి మనం చేయాలి. దేనికి స్తోత్రం. వెంటనే సమాధానం వస్తుంది, కొన్నిసార్లు ఆలస్యంగా సమాధానం వస్తుంది. దేనికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఏంటంటే ఒకసారి వెయిట్ చేయవలసి వస్తుంది, ఒకసారి రెడీగా ఉండాలని చెప్తుంది, ఒకసారి ఏంటంటే దేవుడు ఏంటంటే కార్యం చేస్తుంటాడు. అదే దానికి గ్రీన్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్, అలాగే రెడ్ సిగ్నల్. దానికి స్తోత్రం తెలుద్దాం. అయితే దేవుడు ఆలస్యం చేయటం అనేది కూడా ఒక భక్తుడు చెప్తాడు, సరైన సమయంలో కృప చూపుట కొరకే. చాలామంది లోకస్తులు అంటారు ఆలస్యం అమృతం విషయం. చాలామంది ఎప్పుడు పెళ్లి చేసుకోబెట్టి బెండకాయలాగా ముదిరిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలస్యం కూడా ఒక్కోసారి దేవునికి కారణమవుతుంది. దేవుడు ఆలస్యం చేయటం అనేది సరైన సమయంలో కృప చూపుటయే. ఆమేన్. అంటే సమయోచితమైన సహాయం దేవుడు ఇస్తాడు. టైమ్లీ హెల్పర్గా, సమయోచితమైన సహాయకుడిగా, దేని కాలం ముందు చక్కగా ఉన్నట్లుగా దేవుడు దానిని నియమించి ఉన్నాడు. ఆమేన్ చెప్దాం హల్లెలూయా. కనుక చాలాసార్లు మీ ప్రార్థనకి జవాబు రాలేదా, పని దొరకలేదా, బిడ్డలకి సరైన చదువుకు తగిన ఉద్యోగం రాలేదా, ఈ 40 దినాల్లో ఇంకా మందిరానికి స్థలం దొరకలేదా, వివాహ సంబంధం మీ పిల్లలకి కలగలేదా, గర్భఫలం కలగలేదా, ట్రాన్స్ఫర్ అవ్వలేదా, కొన్ని జీవితాల్లో జరిగాయి, కొన్ని కూడా ఆయన జరిగిస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, జ్ఞాపకం చేసుకునే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, జవాబునిచ్చే దేవుడు. అడుగు వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. అప్పుడు అవన్నీ కొన్ని కాదండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఈరోజు ఆగిపోయేది కాదండి. ఎలా ఉండాలండి? గెత్సెమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన పోరాటంతో కూడినది. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మీరు చూస్తే హల్లెలూయా, ఆయన యేసు ప్రభు ప్రార్థనలోనే పోరాటం కనిపిస్తుంది. ఈ పోరాటం ఆగిపోకూడదమ్మా. అదేందండి, ఈ ఆరాటం ఈరోజే కాదు, గుడ్ ఫ్రైడే సరిపోయేది కాదు. ఏం కావాలి? నిత్యము కూడా మన ప్రార్థనలోనే పోరాడవలసి ఉంది. ప్రస్తుత దినము ఆశాజనకంగా లేదు కనుక మనం ఏంటంటే ప్రార్థిస్తూనే ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. హల్లెలూయా. కనుక
వృక్షము వలె, చదవండి, వృక్షము నరకబడిన ఎడల అది అది తిరిగి చిగిర్చిననియు. నరకబడిందంటే నరకవేయబడ్డది, ఇంకంతా అయిపోయింది, పని అయిపోయింది అనుకోవద్దు. నరకబడిన చెట్టు ఏం చేయబడుతుంది? తిరిగి చిగుర్చును. అందరూ ఆమె చెప్పండి. దేవుడు ఈ రాత్రి కాల సమయం మళ్ళా దేవుడు మీకు ఏం చేస్తాడంటే చిగురించే జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మోడుగా ఉన్నాను అనుకోవద్దు. హల్లెలూయా. మోడుగా ఉన్న జీవితంలోని ప్రభు కార్యాలు చేశాడు. నయమే అనుకుంటుంది, నా పేరు మధురం, అయితే నన్ను నయమని పిలవద్దు, మారాని పిలవండి, చేదని పిల్లండి అంటూ మారాన్ని మధురంగా చేసిన దేవుడు. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయాడు, విషాదం. దేవుడు మళ్ళా రూతు ద్వారా దేవుడు ఏం చేశాడు? చిగురించే జీవితం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. వృక్షము వలె నరకబడిన ఎలా తిరిగి చిగుర్చును. కాబట్టి ఈ 40 దినాలు కూడా దేవుడు అంటే మనకి చిగురించే జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాసంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలో కూడా వర్ధిల్లొచ్చు. సౌఖ్యంగా మీరు చిగురించబడుదురుగాక. ఆమె చెప్దాం. దానికి లేత కొమ్మలు, ఏ కొమ్మలండి? లేత కొమ్మలు వేయనని నమ్మకము కలదు. ఆమేన్. నమ్మకము లేని ప్రార్థన అమ్మకము లేని వ్యాపారం లాంటిదట. మనం నమ్మకంతో చేసిన ప్రార్థన దేవుడు త్వరితగతిలో కొమ్మలు వేయబోతున్నారు. మీరు ఖర్జూర వృక్షములే ప్రభు వేయబోతున్నారు. లెబానోను మీద దేవదారు వృక్షములే ఎదగబోతున్నారు. హల్లెలూయా. కనుక ఈ సమయం ఒకసారి కింద రాయబడుతుంది 8వ వచనంలో, దాని అడుగు, దాని వేరు భూమిలో పాతదైపోయినను. దాని వేరు భూమిలో అంటే వేరు పాతదైనా దాని అడుగు మొద్దు మంటిలో మొద్దు చీకిపోయినా నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అందరు చెప్పలు కూడా దేవనామలు. నీటి వాసన చాలు, దేనికి స్థానం తెలుద్దాం. నీటి వాసన చేత అది చిగుర్చును. నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. మనము నీటి వారం నాటబడిన చెట్టు వలె ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎన్నో కీర్తన? 1వ కీర్తన. హల్లెలూయా. నీటి వాసన చాలు. ఆమేన్. నీటి వాసన చేత అది చిగుర్చును. నీరు వాక్యానికి సాదృశ్యం. ప్రభువైన యేసుక్రీస్తుకి వాక్యం సాదృశ్యం. దేనికి స్తోత్రం తెలుద్దాం. లేత మొక్కల వల్ల అది కొమ్మలు వేయను. ఈ 40 దినాల ప్రయాస కొమ్మలు వేయడానికి దేవుడు మీకు ఇచ్చిన, మీ పట్ల చేసిన ఆశ్చర్యమైన కార్యం అభివృద్ధిని కలిగించే విధముగా ఉంది. ఆమె చెప్దాం. జపాన్లోట విరిగిన కుండలు మనం విరిగిపోతే ఏం చేస్తాం? పెట్ట మీద పడేస్తాం. కానీ విరిగిన కుండలను కూడా ఏం చేస్తారట? బంగారం చేత అదుగుతారట. దానికి స్తోత్రం. అప్పుడు దానికి ఎంతో అందాన్ని ఇస్తుందట, విలువ పెరుగుతుంది. ఇప్పుడు బంగారం ధర ఎంత ఉంది? హల్లెలూయా. ఇప్పుడు బంగారం అయినా ఒకటే, భూమి అయినా ఒకటే, అలాగుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు 2 విలువైనవే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, విరిగిన కుండగానే ఉన్నావా? దేవుడు బంగారము చేత పొదుగుబోతున్నాడు. ఆయన మనల్ని అతుక్కుని పోతున్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మహిమకి సాదృశ్యంగా ఉంటా ఉంది. ఆమె చెప్దాం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. అదే గ్రంథం 18:10. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
19:10. నలుదిశలు ఆయన నన్ను విరుగొట్టగా నేను నలుదిశలు అంటే నలువైపులా కూడా ఆయన నన్ను విరుగొట్టగా నేను నాశనమైపోతుని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. చూసారా, నీ నిరీక్షణకి ఆధారం పెళ్లగించబడిందా? హోప్ లేదా? హోప్లెస్ ఫెలోగా మనం ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నలుదిశలు కూడా దేవుడు నన్ను విరుగొట్టగా నేను నాశనమైపోతుంది. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారాన్ని పెళ్లగించాడు. కడుపును కొట్టాడు. ఎక్కడైనా కొట్టవచ్చు కానీ కడుపును కొట్టద్దు అంటారు మాటల్లో. ఇక్కడ రాబడుతుంది, నా నిరీక్షణ ఆధారము పెళ్లగించబడిను. ఒక చెట్టును పెళ్లగించినట్లుగా నా నిరీక్షణ ఆధారం పెళ్లగించబడ్డాను. దానికి నిరీక్షణ లేదు. ఇంకా నిరీక్షణ లేదంటే ఏంటంటే నిరాశ. నిరీక్షణ లేదంటే ఏంటంటే నిరాశ. దేవుడు నిరాశను నిరీక్షణగా మార్చి దేవుడు. అందుకు దేనికి స్తోత్రం తెలీదు. మోడైన బ్రతుకును చిగిరింపజేసే దేవుడు. హల్లెలూయా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేనికి స్తోత్రం తెలుద్దాం. నీ ఆధారం తీసివేయబడినప్పుడు కూడా దేవుడే నీకు ఆధారంగా ఉన్నాడు. నీ నిరీక్షణగా ఆయన ఆధారం. దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. ఒక పక్క కాదు, నలుదిశల. యోబుకి నలుదిశల కూడా శ్రమే. కుమారులు, కుమార్తెలు, భార్య, స్నేహితులు, ఆస్తి, శరీరంలో అనారోగ్యం, ఇవన్నీ కూడా సాతానికి దేవుడు అనుమతించినప్పుడు, దేవుని పరీక్షలో, సాతాను శోధనలో దేవుడు అద్భుతకరంగా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు మీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ రాత్రి కాల సమయం ముందు, ఈ ఫైనల్ డే నాడు దేవుడు మీకు ఇస్తున్న సందేశం. ఆమె చెప్పండి. నలుదిశలో నువ్వు కట్టబడ్డావు, నిరీక్షణ కోల్పోయావు, నిరాశ మిగిలిందనుకో. అందుకే మోడైన బ్రతుకును చిగిరింపజేసి నిరాశలోయలు నిరీక్షనిచ్చి కలుషములంచకనే కృపతో రక్షించెను. మన కలుషములంచకనే కృపతో రక్షించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఎన్నడు విడువడు. మన దేవుడు నిజమైన దేవుడు, ట్రూ గాడ్. ఆయన ఎన్నడు విడువడు. నిన్ను విడువను ఏమాత్రమును ఎడబారని చెప్పిన యేసయ్య. అందరిని బట్టి ప్రభు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి ప్రభువు నాకు సహాయుడు. అందరు చెప్పండి, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఆమేన్. ఎందుకు? దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి. అందరికి సదానికి స్తోత్రం తెలుద్దాం. ఓ పక్క నిరీక్షణ ఆధారం పెళ్లగించబడ్డాది, వృక్షము వలె నరకబడ్డాం. అయితే ఇంకా 15వ అధ్యాయం 16వ అధ్యాయం 20 వచనంలో చూస్తే త్వరగా 16-20. 16వ అధ్యాయం 20 వచనం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. స్నేహితులు ఏం అర్థమైందండి? స్నేహితులు ఏం చేస్తున్నారండి? ఎగతాళి చేయుచున్నారు. ఎగతాళి. స్నేహితులు ఏం చేయాలి? అవసర సమయంలోనే ఆదుకోవాలి, ప్రాణం పెట్టాలి. కానీ ఇక్కడ స్నేహితులు వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? ఎగతాళి. ఎంతమంది అంటారు తాళి లేని వాళ్ళకి ఎగతాళి అన్న. తాళి ఉన్న వాళ్ళకి కూడా ఎగతాళి. ప్రేమను దేని స్నేహితులు సైతం కూడా ఏం చేశారండి? ఎగతాళి
చేశాను. నెక్స్ట్ 15వ అధ్యాయం 11వ వచనం. 15:11. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకుబడిన వాక్యము తేలికగానున్నదా? వాక్యం చాలా మాధుర్యమైన స్వరం, మధురమైన స్వరం, మెల్లని స్వరం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ చెవులో గుసగుసలాడుతున్నాడు. ఆకాశవాణిగా, ఆత్మవాణిగా, అంతర్వాణిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దర్శనము ద్వారా, స్వరము ద్వారా, స్వప్నము ద్వారా, వాక్యమును చదువుట ద్వారా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు నీతో